వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి జీజీహెచ్ లో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కేవీ రామయ్య అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి స్వామిబాబు, కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె మోహన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలలో విజయవాడలో ఈ నెల 19న తేదీలో జరగనున్నాయని, ఈ మహాసభకు కాకినాడ జిల్లాలో ఉన్న మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ కార్మికులు తరలి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు విజయవాడలో రేపు జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఇవాళ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జీజీహెచ్ లో జరగడం జరిగింది. అలాగే ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విజయవాడకు తరలి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా నుండి కూడా మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కూడా జిల్లా మహాసభకు రాష్ట్ర మహాసభకి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా మేము కోరుతా ఉన్నాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఈఎస్ఐ పిఎఫ్ కార్డులన్నీ కూడా సకాలంలో సక్రంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పిఎఫ్ బకాయి చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. కార్మికులు సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు అన్ని విధాలు కూడా సకల సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మెడికల్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది.